हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महिं तस्मात् उत्तिष्ठ कौन्तेय యుద్ధాయ కృతనిశ్చయః. దీని తాత్పర్యము, అర్జున, యుద్ధములో ఒకవేళ మరణిస్తే స్వర్గము పొందుతావు, లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధము చేయాలనే దృఢ నిశ్చయము కలవాడివై కార్మోన్ముఖుడివికా అని ఇక్కడ చెప్పారు. మరి ఇక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తావు గెలిస్తే. యుద్ధము చేస్తే మరణిస్తే చింతించవలసిన అవసరం లేదు. యుద్ధములో జయిస్తే ఎలాగూ రాజ్యాధికారము రాజ్యభోగాలు వస్తాయి. మరి ఏ రకంగా చూసినా యుద్ధములో నువ్వు చనిపోయినాక నీకు వీరక స్వర్గమే లభిస్తుంది. కాబట్టి నువ్వు ధర్మ సంస్థాపన కోసం యుద్ధము చెయ్యవలసిందే అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ ఉన్నారు. మరి పుట్టుక ద్వారా ఈ జీవిత కురుక్షేత్రంలోకి ప్రవేశించాము. కాబట్టి ధ్యేయ సాధన అనే యుద్ధము కృత నిశ్చయంతో చేయవలసిందే. ధ్యేయ సాధనలో మధ్యలో ఎప్పుడూ కూడా వెన్ను చూపించరాదు, వెనుకంజు వేయరాదు. కాబట్టి నువ్వే కరెక్ట్గా ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకొని సమత్వములో ఉండి యోగత్వముతో చేయాలి. మరి సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, మరి నిరాశ, నిస్పృహ, అధైర్యము చుట్టుముట్టినా ఇది గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి నీకు కొత్త ఉత్సాహము కలుగుతుంది. సాధన కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుతుంది. మరి యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యముతో కృత నిశ్చయమై ఎల్లప్పుడూ మనం ముందుకు సాగిపోవాలి.